गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदं भक्तानां एकदं तम् उपास्महे। कनिकरमुन ममो कनु गणपति नामन विविधुमो निनो वेदुरा पाडेदा। कनिकरमुन ममो कनु गणपति नामन विविधुमो निनो वेदुरा पाडेदा। कनिकरमुन ममो कनु गणपति వదం సోలక కలనైనను నిను మరచుతే
ఇది నిజ కార్య సిద్ధి తలో పడిరాడు రల్లెక్కుబడు మక్కడ శారదా శారదంభోజవదన వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రీడాత్ అంబ ప్రోభవే అంబ ప్రోభవే సరసత గుణగణంబ ప్రోభవే సరసత గుణగణంబ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीवेङ्कटाचलाधीशं
శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీరామచంద్రః ఆశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామగ సీతాముఖంబోరుగచరీకర నిరంతరం మంగళం. జై శ్రీమద్రమారమణ గోవింద. సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్రమూర్తికి, శ్రీ రాజా రామ ప్రభువుకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. ఇతడొకడే సర్వేశ్వరుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు, శ్రీకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు. మహాశయులందరికీ హృదయపూర్వకమైన
నమస్సుమాంజలులను సమర్పణం చేస్తూ ఉరకే కొలగున ఉన్నతోన్నత సుఖము అంటాడు అన్నమయ్య. ఎంతో భాగ్యం ఉంటే ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నైమిసారణ్యం కాని వచ్చిందా బెంగళూరులో ఈ అద్వైత అధ్యయన ఈ శిబిరంలో? ఏమండి, వ్యాస భగవానుల వారు, భరద్వాజుల వారు, గౌతముల వారు, యాజ్ఞవల్క్యుల వారు, ఇంతమంది మహర్షులు కలిపితే అక్కడ ఉంటే అక్కడ వేదాంత పురాణ శాస్త్రాది ఇతిహాసాలన్నీ నిరంతరం చర్చించేటువంటి వేలాది మంది శౌనకాది మహర్షులందరూ కూడి ఉన్న సభ ఎలా ఉంటుందో బెంగళూరులో ఉన్నటువంటి మా శర్మ గారు వారి యొక్క ఆధ్వర్యంలో నా భాగ్యం పండి ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క మహర్షుల్లా ఉన్నారు. అసలు నిజంగా మహర్షులే మీరు. మీ జీవన యాత్రలో మీరు ఋషులే. అంత కృషి చేసినటువంటి ఋషులు మీరందరూ. మహా విద్వాంసులు, మహా విద్యావంతులైనటువంటి వారు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు. వీరందరినీ కూడా సర్వేశ్వరుడు పరమేశ్వర సంకల్పంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చి ఈ మహామహుల దివ్య దర్శన భాగ్యం చేసేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించారు ఆ పరమేశ్వరుడు, ఆ సీతారామ లక్ష్మణులు. ఇందుకు నేను పరమానందంగా నేను భావిస్తూ, ఎందరో హరికథా కళాకారులు ఉన్నారు పిలవాలి అనుకుంటే వారు, కానీ శర్మగారు నాకు ఈ భాగ్యాన్ని కలిగించారు. అందువల్ల ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క ఆనతిగా, భగవంతుడి యొక్క అనుగ్రహంగా నేను భావన చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యలలోనూ కూడా వాళ్ళు మాస్టర్సే, వేదాంత విద్యలో కూడా మాస్టర్సే, అందులో సందేహం లేదు. ఒక్కొక్కరు వాళ్ళ వేదాంతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కార్యక్రమం వచ్చిన తర్వాత వేదిక మీద మాట్లాడేటువంటి వాళ్ళు వేరే, వీరు వేదిక మీద కార్యక్రమం అయిన తర్వాత అక్కడ నిలబడితే ఒక్కొక్కళ్ళు ఎటువంటి వేదాంత చర్చ చేయగలిగిన జ్ఞానం ఉందో, పండినటువంటి జ్ఞానం ఉందో అటువంటి వాళ్ళందరూ ఈ సభలో ఉన్నారు. వారందరి పాదాలకి శిరస్సు వచ్చి ఒక్కసారి ప్రణామాలను సమర్పణం చేస్తూ, మా శర్మ గారు చాలా పెద్ద బయోడేటా చదివారు. నా గురువుల యొక్క కృప, అపారమైన వాత్సల్యాన్ని కలిగినటువంటి వాళ్ళు మా గురువులు. ఆదిభట్ట నారాయణదాస్ గారికి 70 ఏళ్ళు దాటిన తర్వాత మా గురువు గారు వెళ్ళి హరికథ నేర్చుకున్నారు. మా గురువు గారు వట్లమాన్ నరసింహదాస్ గారికి 70 ఏళ్ళు నిండిన తర్వాత నేను నేర్చుకున్నాను అన్నమాట. అందువల్ల మా గురువులు మహానుభావులు శిలలాగా మట్టి ముద్దలాగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక రూపాన్ని ఇచ్చి హరికథ అనేటువంటి విద్యాభిక్షను పెట్టారండి. రాజమండ్రి దగ్గర కొంచెం దూరంలో ఉన్న గోదావరి ఒడ్డున కపిలేశ్వరపురం అని చిన్న గ్రామం. ఆ కపిలేశ్వరపురం జమీందారులు ఉన్నారు, ఎస్బీబీబీకే సత్యనారాయణరావు గారు, రాజరాజేశ్వరమ్మ అని. మనం ఏ కళను ఉద్ధరించాలి, వేద పాఠశాల ఉంది ఇప్పటికీ అనుకుంటుంటే ఆదిభట్ట నారాయణదాస్ గారి హరికథా గానాన్ని ఉద్ధరించమన్నారు. అందులో అప్పటికి ఆడపిల్లలు ఎక్కువగా కథలు చెప్పడం లేదు, అందువల్ల అమ్మాయిల కోసం అని చెప్పానని అక్కడ హరికథా గురుకులాన్ని పెడితే అందులో నేను 75 నుంచి నేర్చుకున్నాను. మొన్ననే 50 ఏళ్ళు పూర్తయింది నా హరికథా గానాన్ని నేను చెప్పడం. అది అటువంటి నా గురువుల పాదాలకు కృతజ్ఞత. విద్యాభిక్షను పెట్టినటువంటి వారు ప్రతిఫలాపేక్ష లేకుండా. అటువంటి మా జమీందారు దంపతులకు, మా గురువులకు అందరికీ నమస్కారం చేస్తూ, విద్వాంసులు వీళ్ళిద్దరూ ఎన్నిక కన్నా విద్వాంసులు, మొత్తం చిత్తూరు జిల్లా తమిళనాడు వైపు ఉన్నటువంటి వైలెన్ చేతుల్లో పట్టుకున్నటువంటి ఆర్టిస్టులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ మా జీ చక్రపాణి. ఆయన గురువులు అంత మహానుభావులు, వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నారు. అలాగే మా పి నరసింహన్ గారు, వీళ్ళిద్దరూ కూడా 20 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కళాకారులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగం చేస్తూ ఉన్నారు. పి నరసింహన్ గారు, వారి గురువులు కూడా మహానుభావులు. వీళ్ళిద్దరి సహకారంతో కళాగానం చేయడం నా అదృష్టం. పైగా ఇచ్చినటువంటి విషయమేమో ప్రహ్లాద్. మా దత్తాత్రేయ శర్మ గారు మొత్తం వేదాంగాలు అన్ని తీసుకొచ్చి ఎదురుగుండా పెడుతున్నారు. వారి ముందర నేను ఎలా ఉన్నాను అంటే తృణప్రాయపు విద్య మాత్రమే కలిగినటువంటి దాన్ని నేను. వారు మహామేరువు. అటువంటి మహానుభావుల యొక్క పాదార విందాలకు నేను నమస్కారం చేస్తూ, ఆ మహానుభావులు వారి యొక్క నామధేయం కూడా నాకు రాళ్ళపల్లి రామసుబ్బారావు గారు. ఆదిపట్ల నారాయణదాస్ ఉత్సవాలకు మీరు వచ్చారు. అవునండి, హరికథ చూడమని. అవును. స్వామి అభయానంద గారు వారి పాదార విందాలకు ప్రణామాలను సమర్పణ చేస్తూ, పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండ,
రామభద్రుండట. అదిగో పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరొందుగాన పలుకగనేలా. ఒక్కసారి గోవింద నామస్మరణాన్ని హృదయం ప్రతిధ్వనించేటట్లుగా, గుండెలు పరవశించేటట్లుగా ఒక్కసారి గోవింద నామస్మరణం చేస్తే ఆ మార్గంలోనికి, ఆ పదంలోనికి, నారాయణుని పదాల విందాల దగ్గరికి మనం వెళ్ళిపోదామండి. జై శ్రీమద్ రమారమణ గోవింద. రాజా రామచంద్రమూర్తికి, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. రాత్రికే బయలుదేరిపోతున్నాం తిరుమలకి. ఎన్ని గోవింద నామాలు ఇస్తారో ఇష్టం అని మూట కట్టుకుని వెళ్ళి బెంగళూరులో మన అచ్చైన శిబిరంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసరులు ఇచ్చినటువంటి నామాలని ఏడుకొండల స్వామి వారికి సమర్పణం చేస్తా. మీ దయ ఇంకా గోవింద నామాలు ఎంత గట్టిగా అంటారో ఒక్కసారి అంటే 1000 సార్లు ఉన్న ఫలితం ఈ వేదికలో. అది అందువల్ల ఏడుకొండల వాడ వెంకటరమణ ఒకనాటి సాయంకాల వేళ సూర్యుడు కొంచెం కనిపించకుండా ఉన్నాడు. నిండు అమావాస్య. చల్లనైనటువంటి గోదావరి నదీ తీరంలో ఓ మహానుభావుడు, ఓ పరమ భాగవతోత్తముడు, ఓ పుణ్యపురుషుడు ఎన్ని చెప్పినా తక్కువే, కూర్చుని రామతారక మంత్రాన్ని పునశ్చరణం చేస్తున్నాడు మహానుభావుడు. ఆ పునశ్చరణం చేస్తున్నటువంటి సమయంలో ఎక్కడ నుండో దూరంలో ఒక్కసారిగా రెప్పలు విడిపడ్డాయి. అంత దూరం నుంచి ఎవరో పుణ్యమూర్తులు కనబడుతున్నారు. ముందు ఎవరు కనిపించారు? మెరుగు చెంగటనున్న మెకంబుకై వడి వివిధ చెంగటనుండ ఒప్పువాడు. ఆహా, లోకాల కన్నయ్యమ్మ మాయమ్మ సీతమ్మ కనిపించిందండి ముందర. ఎలా కనిపించింది? మేఘము పక్కన ఉన్న మెరుపు తీగలాగా కనిపించిందట అమ్మవారు. చంద్రమండల సుధారంభు పాలిక చిరునవ్వు ముఖమున మొలచువాడు. వల్లీయుతమాల వసుమతి జము భంగి బలు వెల్లు మోపున పరగువాడు. నీలనకాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. పుండరీక యుగము పోలు కనులవాడు. విడదయురమ్మువాడు విపుల భద్రమూర్తి వాడు. రాజముఖ్యుడొక్కరుడు నాదు కన్ను గవకనకు నాదు కన్న గవనెదురా. నాదు కన్ను గవనెదురా. నాదు కన్ను గవనెదురా కనబడి రామా. రాజా రామచంద్రమూర్తికి మేఘం పక్కన ఉన్న మెరుపు తీగలాగా ఉన్నటువంటి సీతమ్మ వారితో కదిలి వచ్చాడు. చేతులకు చుట్టుకున్నటువంటి లతలలాగా రాముని యొక్క నిర్మల పవిత్ర ఆజాను బాహువులను వదలదని చుట్టుకున్న కోదండాన్ని చేతుల్లో పట్టుకున్నాడు. లోక రక్షణ ఎప్పుడైతే అవసరం అనుకుంటాడో అప్పుడే కోదండాన్ని పడతాడు రామచంద్రమూర్తి. అటువంటి కోదండాన్ని చేత ధరించి ఉన్న కోదండ రాముడై ఎలా ఉన్నటువంటి చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున చిరునవ్వు మలచువా. మందహాసం వెన్నెలను కురిపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి నల్లని కొండకు అలంకరించినటువంటి సూర్య బింబంలాగా నీల ఘనాఘన శ్యామ సుందరమూర్తి యొక్క శిరస్సు పైన బంగారు కిరీటం వెలిగిపోతూ ఉంటే విశాలమైన పద్మాల వంటి కనులతో విశాలమైనటువంటి వక్షంతో విపుల భద్రమూర్తి అన్నారు. ఎంత పెద్ద మాట అది! లోకాలకి రామభద్రుడు, లోకాన్ని రక్షించేటప్పుడు ఆయన రామభద్రుడు అవుతాడు. సీతమ్మ చూసినప్పుడు శృంగారంగా రామచంద్రుడు అవుతాడు ఆయన.
అటువంటి రామచంద్రమూర్తి ఈ పుణ్యమూర్తి ఎదుర ఆయన కన్ను కవకునెదుర కనబడి రాజా రామచంద్రమూర్తికి అటువంటి సీతారామ లక్ష్మణులను కన్నులారా చూసేశాడు. ఆ మహానుభావుడు ఎవడో కాదు, పరమ పవిత్రమైనటువంటి భాగవత దివ్య గ్రంథాన్ని ఈ తెలుగు జాతికి అందించినటువంటి మహనీయుడైనటువంటి పోతనామాచ్యుల వారండి. జయ శ్రీమద్రమారమణ గోవింద. ముందుగా సీతారాములిద్దరూ కూడా శిరస్సు మీద చెయ్యి పెట్టారట పోతన్న గారి యొక్క తల మీద. అలా తలబెట్టగానే కళ్ళు తెరిచాడు ఆ మహానుభావుడు. లోకాలకన్నటువంటి తల్లి సీతమ్మ వారు కర్ర కంకణములు గల్లు గల్లు అనగా లోకాభయ హస్తాన్ని రామచంద్రమూర్తి పోతన్న గారి శిరస్సు మీద పెట్టారు. అనుగ్రహించడానికి వచ్చావా? ఏం వరాలు ఇవ్వాలని వచ్చావు ఈ గ్రహణ సమయంలో రామచంద్ర ప్రభు అని? వరాలు ఇవ్వడానికి రాలేదు, తీసుకోవడానికి వచ్చాను. పుట్టెడన్నము పెండాము బిడ్డలకు పెట్ట నోచుకోలేనటువంటి కడుంకొడు పేదవాడు. నాగలి పడితే తప్పించి నా ఇంట్లో పొయ్యి మండదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని నీకు నేనేం వరాలు ఇస్తాను? నాతోనే పరాచకాల రామచంద్ర ప్రభు అన్నాడు. లేదు, నీ ఒక్కడో మాత్రమే చెయ్యగలిగినటువంటిది, నువ్వు మాత్రమే చెయ్యగలిగినటువంటిది. భాగవతాన్ని చదివితే మనం ఒక్కళ్ళమే తరిస్తాము. నువ్వు భాగవతాన్ని చెప్పావంటే కలియుగం అంతా తెలుస్తుంది, సకల మానవ జాతి అంతా కూడా తెలుస్తుంది. భాగవతాన్ని చెప్పు అన్నాడు. భాగవతము తెలిసి పలుకుడ చిత్రంబు సూలికైనా తమ్మి చూలికైనా. ఆ బ్రహ్మగారు ఆ పరమేశ్వరుడే చెప్పలేరు. 1000 తలలు ఉన్నటువంటి చిలువ ఎవరైనా ఆదిశేషుడు కూడా చెప్పలేడు. నేను అల్పుణ్ణి, నా పెళ్ళాం బిడ్డల కడుపు నింపుకోవాలని మహారాజు గారి యొక్క భోగపు రాజనర్తకి మీద దండకాన్ని చెప్పి ఆ డబ్బులతో పొట్ట పోషించుకున్నవాడిని భాగవతం చెప్పడానికి అర్హత ఉండవద్దా? ఎంత మహానుభావులై ఉండాలి భాగవతం చెప్పాలి అంటే? లేదు, నువ్వు చెప్పగలవు, నీ వల్లనే అవుతుందన్నట్ట. నువ్వు పలికిస్తానంటే నేను పలుకుతా, నేను పలకలేను, అంతటి శక్తివంతుని కాదన్నాడు. నీ చేత నేను పలికిస్తాను, నువ్వు పలకవయ్యా? నేను పలికితే భవహరం అవుతుందంటున్నావు, లోకానికి రక్షింపబడుతుందంటావు, అందువల్ల నేను భాగవతాన్ని గానం చేస్తాను అన్నాడు. జై శ్రీమద్రమారమణ గోవింద. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెద లోక రక్షణారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రే కస్తంభకు కేళినోల విలసంచాల నానా కంచాత భవాండ కుంభకు మహానంద గణాడింపకు శ్రీ కైవల్య పదము చేరుటకునే చింతించదం. కృష్ణ భగవానుడి యొక్క దివ్య పదార విందముల నాని మోక్షాన్ని పొందడం కోసమని నేను చెప్తాను భాగవతం అన్నాడు. బాగా సంపాదించేందుకోసమని చెప్తాను అనలేదు. భాగవతం పరమ భాగవతోత్తముడు. జై శ్రీమద్రమారమణ గోవింద. సీతారామ లక్ష్మణులు అదృశ్యులైనారు. ప్రారంభించాడండి భాగవతాన్ని మహానుభావుడు. ఏ గంట పెట్టేదాలకు లొంగనటువంటి వాడు, ఏ సన్మానాలకు, ఏ శాలువాలకు, ఏ మెడల్స్కు కూడా లొంగనటువంటి వాడు, ఏ అగ్రహారాలకు, ఏ మాన్యాలకు కూడా తన తల నమ్ముకోనటువంటి ధీరోదాత్తుడైనటువంటి వాడు. రాజులను ఎదిరించినటువంటి మొనగాడు. అంతవరకు కవీశ్వరులు, గాయకులందరూ రాజుల పాదాల మీద పడి వాళ్ళ కవిత్వాలు చెప్పి బతికేవారు. రాజుల అవసరం లేకుండానే కవిత్వాన్ని బతికించవచ్చని నిరూపించిన మొట్టమొదటి వాడు బొమ్మన పోతన్న గారు. ఆ తరువాత ఆయనతో పాటే పుట్టినటువంటి తాళ్లపాక హనుమాచార్య. జై శ్రీమద్రమారమణ గోవింద. ఏమండి, వైకుంఠాన్ని ఎక్కడికన్నా తీసుకురావాలి, లేదంటే మనం వైకుంఠానికన్నా గోవిందనామం వినిపించాలి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద. వినుటి ప్రహ్లాదుని చరితము మీనుల బిందువను. వినుటి ప్రహ్లాదుని చరితము మీనుల బిందువను. ముందుగాను వినుటి ప్రహ్లాదుని చరితము మీనుల
ఉన్నారు. ఈ లోపల ఒక రాజ భటుడు అక్కడ మంత్రులతో సహా పరుగు పరుగున సభలోనికి ప్రవేశించాడు. మహారాజా హిరణ్యకశిప, ఈ దుర్వార్తను మీకు ఎలా చెప్పము అన్నాడు. ఈనాటి ప్రహ్లాద చరిత్రాన్ని ఆదిభట్ట నారాయణదాసు గారు రచించినటువంటి కథ. వారి భార్యామణి గారు కోరారు, నా ఆరోగ్యం బాగలేదు, ఈ జీవుడు ఎన్నాళ్ళు ఉంటాడో ఏమిటో, భాగవత కథలు మీ జీవితాంతం రచించండి, వేరే కథల జోలికి వెళ్ళకండి, రామ కథలు మాత్రం రామాయణాన్ని రచించండి, ఇది నా కోరిక, ఈ ప్రాణం ఉన్నలోగానే నాకు ప్రహ్లాద చరిత్రాన్ని వినిపించండి అని ఆవిడ లక్ష్మీ నరసాంబ ఆదిభట్ట నారాయణదాసు గారి యొక్క ఇల్లాలు. అందువల్ల ఆమెకు అంకితంగా, ఆమెతో పాటు అరసవల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి అంకితంగా ఆదిభట్ట నారాయణదాస్ గారు ఈ ప్రహ్లాద చరిత్రాన్ని వారు గానం చేయడం జరిగింది. అటువంటి ఆ మహామహుల యొక్క హరికథా పితామహులు, పదకవిత పితామహులు, భాగవత పితామహుడు ఎవరండి? వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రవ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాపం తపోనిధి. ముందర ఋషురుణాన్ని తీర్చుకోవాలిగా మనం. అందువల్ల ఆ వ్యాస భగవానుల వారి యొక్క దివ్య చరణార విందాలకు నమస్కారం చేస్తూ, భాగవతాన్ని ఈ రోజున భూలోకంలో మిగిలి ఉన్నందుకు, పంచిపెట్టినందుకు త్యాగమూర్తులైనటువంటి మహనీయులు మనకి ఎవరండి? పరీక్ష నరేంద్రుల వారు, ఆ పైన వినిపించినటువంటి సుఖయోగేంద్రుల వారు. అడిగాడు, 5 ఏళ్ల పసివాడు ఇన్ని శిక్షలను ఎలా అనుభవించాడు? 5 ఏళ్ల వయస్సులో ఇంత జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము ఎలా వచ్చింది ఆ ప్రహ్లాదుడికి? ఆ ప్రహ్లాదుడి కథ చెప్పండి, నా గుండెలు పొంగిపోతున్నాయి, ప్రహ్లాద చరిత్రాన్ని వినిపించమంటే మనకు శుకయోగీంద్రుల వారు వినిపించినటువంటి భాగవతంలోని తెలుగులో మనకు 7వ స్కంధంలో మహనీయులైన బెమ్మర పొదనామాచుల వారు అందించినటువంటి కథ భక్త ప్రహ్లాద ప్రారంభము. వెంటనే మంత్రులు చెప్పారు హిరణ్యకశిపునితో, మహారాజా మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుల వారిని ఆ శ్రీమన్నారాయణుడు కోపగించి భూమిని చుట్టబెట్టారన్నటువంటి కారణం చేత వరాహ రూపాన్ని ధరించి మీ తమ్ముని చంపేశాడు అని. జై రమారమణ గోవింద, దేవతలందరూ తథాస్తు పీడ వదిలిపోయింది అన్నారు అన్నమాట. వాడి పేరు చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. వాడి పేరు హిరణ్య అక్షుడు అండి. అంటే వాడి కన్ను ఎప్పుడు దేని మీద ఉంటుందండి? హిరణ్యం అంటే బంగారం మీద కన్నున్నా పర్వాలేదు, హిరణ్యం అంటే భూమి అని కూడా అర్థం ఉంది మనకి. అందువల్ల ఎక్కడ భూమి ఉంటే వాడి కన్ను అక్కడ ఉంటుందంటే మనకి చాలా మంది హిరణ్యాక్షులు ఉన్నారు ఇక్కడ. మాట్లాడితే కబ్జాలు చేసేస్తూ ఉంటారు అన్నమాట. కానీ మీరు అందరికన్నా కబ్జా కోరు, వీడి మార్గదర్శనం. ఆ భూములన్నింటినీ కూడా కొట్టేసే వాళ్ళందరికీ వీడు ప్రథమ నాయకుడు అనమాట, ఈ హిరణ్యాక్షుడు. వీడు ఏం చేశాట, వీడి కన్ను అక్కడ ఉంటుందిటండి, ఆ భూమి ఎక్కడ ఉంటే అక్కడ కన్ను ఉంటుందిట. 100 ఎకరాలు, 50 ఎకరాలు, 1000 ఎకరాలు అయితే అలాగా మొత్తం భూమిని కబ్జా చేసేద్దాం అనుకున్నట్టు వాడు. అని చుట్టాచుడి తిన్నగా పోయి పాతాళంలో ఎక్కడో దాక్కున్నాడు వాడు, రసాతలంలో దాక్కుని ఉంటే శ్రీమన్నారాయణుడు భూమిదేవి అమ్మవారి యొక్క మొరను విని ఆయన వరహావతారాన్ని దాల్చి కొన్ని వేల సంవత్సరముల పాటు యుద్ధం చేసి వాడిని కాస్త చంపేశాడు. వీడు ఏడుస్తున్నాడట, ఎంత ఘోరపు వార్త వినపడే, ఏమి సేయుదు మత్రులారా, చిత్తంబుధి లోపల మునిగి జీవించుటెటు నా తల్లిదికి, పంతకించి ఆకలిపైనే పగదీర్చుకునక మాలుతున్నా. ప్రారంభ కథ 2 మాటల్లో. సమయం చాలా విలువైంది, అమూల్యమైంది. అందువల్ల దాన్ని తొందరగా ప్రహ్లాదుడి దగ్గరికి లాక్కెళ్ళిపోదాం. అందువల్ల పెద్దలారా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జయ విజయులుగా స్వామివారి యొక్క ద్వారపాలకులుగా ఉన్నటువంటి వాడు ఎవ్వడు ముందర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలో తెలుసా? భగవత్ సన్నిధిలో పనిచేసేటువంటి వాడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరి పాపాలు వాడికి ఉంటాయి అన్నమాట. అందువల్ల ద్వారపాలకులైన జయ విజయులు సనక సనందనాథులను ఒకసారి వారిని అవమానించి పసిబాలుల రూపాలతో వాళ్ళు వస్తే అవలకు గిట్టి వేశాడు. నారాయణదాస్ గారు అంటారు, నారాయణ దాసులయ్య జ్ఞానముకింతయు లేక నెట్టెనరా మా తీరుగని ఓపక రాక్షసులైపోండు ముసలరా. నారాయణుడు వచ్చాడు, ఏడుస్తున్నారు వీళ్ళిద్దరు కూడా, అయ్యో ఎంత పని జరిగిందని. నాన్న, ఎవడికి ఈ గో ఉంటే యూ గో అంటున్నాను. ఏమండి,
అందువల్ల మీ అహంకారం మిమ్మల్ని తినేసింది. భగవద్గీతుడి దగ్గర ఉండేటువంటి వాళ్ళకి గర్వం అహంకారం ఎందుకు? ఉండేది సర్వేశ్వరుడి దగ్గర. దేవుడి దగ్గర ఉంటే ఎలాగా? ఇవన్నీ వదిలిపెట్టిన వాడే దేవుడి దగ్గరికి రావాలి. వాటితో వస్తే మీరు రాక్షసులు గాక మీరు నా దూతలు ఎలా అవుతారు? అందువల్ల అనుభవించాల్సిందే. 3 జన్మల శత్రువులు అవుతారా, 7 జన్మల్లో మిత్రులు అవుతారా? 7 జన్మల వియోగం వద్దు, 3 జన్మల శత్రుత్వం చాలు. అది కూడా నువ్వే చంపాలి అన్నారు. ఎంత పని చేశారా? నారాయణదాస్ గారు ఒక చిన్న హాస్యంగా అంటారు ఇక్కడ. మహారాణి గారు ఆజ్ఞ ఇచ్చిందిట. ఏమని ఆజ్ఞ ఇచ్చింది? ఇదిగో నాయన, అంతఃపురంలోనికి ఎవరిని రానియవద్దు అని రాణి గారు ఆజ్ఞ ఇచ్చిందిట. ఆ పని వాళ్ళు ఏం చేశారట? మహారాజు గారు వస్తుంటేనే మెడబెట్టి అవతలకు దూసేశారట వాళ్ళ. అంతిపురమునకు ఎవరైనా రానీకుడి అన్న తద్భక్తని ఆవల తోసినట్లు ఎంత పని చేసింది. ఎవరిని రానియద్దండి, రాజుగారిని కూడా రానియద్దనా? పరమ భాగవతోత్తములను ఎవడు నివారించవద్దు. భగవతాపచారం కంటే కూడా భాగవతాపచారం ఇంకా ఎక్కువైనటువంటి సుమా. ఎంత పని చేశారు మీరు అనుభవించండి అన్నారు. అందులో మొట్టమొదటి ఎంట్రన్స్ అన్నమాట హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. అందువల్ల వాడు వెళ్ళిపోయాడు, వాడు మోక్షాన్ని పొందాడు. హిరణ్యకశిపుడు ఆవేదనతో, పరితాపంతో, రోషంతో రగిలిపోతూ ఉన్నాడు, ఏడ్చాడు. తిన్నగా తమ్ముడి భార్య దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళి బోలుడు వేదాంతం చెప్పాట. మంచివాడు తక్కువ వేదాంతం చెప్తాడండి, దుర్మార్గుడికి చాలా ధర్మాలు, శాస్త్రాలు అన్నీ తెలుస్తాయి. వాడు ఇంకా వేదాంతాన్ని చెప్తాడు. అమ్మతో ఏమన్నట్ట? అమ్మ, ఈ శరీరం అశాశ్వతమైనది, ఈ జీవితాలు అశాశ్వతమైనవి, నీటి బుడగలు లాంటివి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి అన్నట్ట. అలాగే నీ తమ్ముడు కూడా పోయాడు నాయన. అయితే సరే అమ్మా, మృత్యువు నా దగ్గరకు రాకుండా నేను తపస్సు చేసి వస్తాను. నా తమ్ముడు తపస్సు చేయకుండా వెళ్ళి చచ్చాడు, కాబట్టి నేను వెళుతున్నా తపస్సుకి అన్నాడు. భార్యామణి గారు లీలావతి దేవి ఎదురుగులా వచ్చింది నా గతి అన్నాడు. అంతఃపురమే నీ గతి అన్నాడు ఆయన. వచ్చేంత వరకు కూడా నువ్వు ఇక్కడ వేచి ఉండవలసిందే లీలావతి. మంచి కాపలా పెట్టాను, రాక్షస వీరులందరూ కూడా ఉన్నారు, ఎవరు రారు, నీకు ఎటువంటి భయం లేదు అన్నాడు. ఆయన గారు తపస్సుకు వెళ్ళిపోయాడు. తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల మనకు తెలిసినటువంటి కథ. తిన్నగా దేవేంద్రుల వారు వచ్చారు. వీడే ఇంత దుర్మార్గుడు అయితే వీడు కడుపున పుట్టబోయేటువంటి వాడు ఇంకెంత దుర్మార్గుడు ఉంటాడో అనుకుని ఈ లీలావతిని కాస్త ఎత్తుకుని పోవడానికి తిన్నగా వచ్చి మాయ చల్లి, మత్తు చల్లి ఆవిడ తన పుష్పక విమానంలో ఎక్కించుకొని గగనసీమలో వెళ్ళిపోతుంటే ఆవిడ గోల పెడుతోంది, నన్ను రక్షించేవాళ్ళు లేరా, హిరణ్యకశిపుడి భార్యని అని. నారదుల వారు అడ్డంగా వచ్చారనమాట. పాపం చెడు జరగకుండా, అయ్యయ్యో ఎంత పని చేస్తున్నావు దేవేంద్ర, హిరణ్యకశిపుడి సంతానాన్ని పరమార్చాలని హిరణ్యకశిపుడి మృత్యువుని పరిమాణిస్తావా? వాడి మృత్యువు వాడి కడుపునే పుట్టబోతున్నాడు. అందువల్ల నువ్వు ఈ పని చేయడానికి వెళ్ళిన అమ్మాయిని నాకు అప్పగించి నువ్వు వెళ్ళు, వాడిని చంపబోయే శత్రువుని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తాను, నువ్వు వెళ్ళమన్నాడు. ఏమండి, అందువల్ల అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ పాపం ఈవిడ అనుకుంటోంది, మా భర్త గారిని మించిన మహానుభావుడు, మా భర్త గారిని మించినటువంటి పుణ్యపురుషుడు జన్మిస్తాడని ఆవిడ అనుకుంటోంది. నారదుల వారు తిన్నగా తీసుకుని వెళ్ళి తన ఆశ్రమంలో చక్కగా స్థానాన్ని ఇచ్చి ఆ తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఆ నిండు గర్భిణి అయిన ఆవిడ ఉంటూ ఉంటే గర్భవతికి పుణ్యప్రదమైనటువంటి కథలు చెప్పాలండి. ఏమండి, ఎటువంటి కథలు చెప్తూ ఉంటే అటువంటి పిల్లలు పుడుతూ ఉంటారండి. 2 దొంగలు ఉన్నారు అన్నమాట, 2 జాతువులు, ఏక్ చోరు హై ఔర్ ఏక్ బడా చోరు హై అన్నమాట. వాళ్ళిద్దరూ అనుకున్నారు నువ్వు నేను పెళ్లి చేసుకున్నాం, దొంగ దొంగ స్నేహం అని. సరే అన్నాడు ఆయన. ఇద్దరికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఓ బుజ్జిగాడు పుట్టాడు అనమాట. వాడు పుట్టడమే పిడికిలా ముసుగు పుట్టేటండి. వాడు ఏం చేసినా వాడు ఆ పిడికిలు తెరవడంలా. ఎందుకు ఇలా తెరవడం లేదురా నువ్వు అని అంటుంటే ఎవరెవరికో చూపించారు. ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు అనమాట. ఎందుకు మా వాడిలా చూసి 6 నెలలు వచ్చేసాయి, ఈ చేత్తోనే ఆడతాడు కానీ ఈ చేత్తో ఆడటం లేదు, మా వాడు ఈ పిడికిలు వదలడం లేదు, ఏమిటి అని ఏదో అనుమానం వచ్చింది డాక్టర్ గారికి. వచ్చి వెంటనే ఆయన అన్నట్ట, 500 రూపాయలకి 5 ఇలా తీసుకురండి అన్నట్ట. తీసుకురండి అనగానే వాడి మొహం ఎదురుకుండా ఇలా 500 పెట్టి విసురుతూ ఉన్నట్ట. ఆడు వెంటనే అది అందుకోవాలని చెప్పని ఆ పిడికిలు తెచ్చేటండి వాడు. అందులో నుంచి బంగారు ఉంగరం కాస్త ఎగిరి పడింది అవతలకి. అదేమిటి అంటే పాప డెలివరీ చేసిన డాక్టర్ గారు చెప్పారు ఉంగరానే కొట్టేశాట. తల్లిదండ్రులు కడుపుతో ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలతో ఉంటారో, ఎటువంటి భావాలతో ఉంటారో అటువంటి సంతానమే పుడతారట. మహతీ వీణ గాన విశారదుడైనటువంటి వాడు, మొదటి హరికథకుడైనటువంటి వాడు. ఆ తల్లి నిండు గర్భంగా ఉంటుంటే నారాయణుని యొక్క దివ్య నామ లీలా విలాసాలన్నీ కూడా ఆమెకు వినిపిస్తూ ఉన్నాడు ఆ మహానుభావుడు.
ఆ మనసులోనని మాధవుడుండక వెనుకొని నొక్కచో వెదుకగనేలా కొనకు కొనయదే కోరడినదే తను రక్షించు తలచినను మూనుల తపమునదే మూలభూతి అదే వరజాక్షుడే గతి వలసినను నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. జై శ్రీరమణ గోవింద. ఆ నారాయణ దివ్య లీలా విశేష వినోదాలన్నీ చెప్తూ ఉంటే కడుపారా పరమానందంగా వింటూ ఉన్నట్ట. ఆ తల్లి నిద్రపోయింది పాపం. ఆ కథలను వింటూ కడుపులో ఉన్నటువంటి వాడు నిద్రలో ఉన్నవాడు మేల్కొన్నాడు. సహజ స్వభావం భగవంతుడి గురించి చెప్తుంటే మా ఐదర్ నిద్ర అప్పుడే వచ్చి ఏడుస్తుంది. పరమ భాగవతోత్తముడైనటువంటి వాడికి కడుపులో నిద్రావస్థలో ఉన్నటువంటి వాడికి మెలకువ వచ్చిందిట. వాడికి కడుపులో ఉంటూ ఉండగానే బ్రహ్మజ్ఞానం కలిగిందిట. ఈయన నారాయణుని గురించి చెప్తూ ఉంటే వాడు కడుపులో నుండి నారాయణ అని ఊకుడుతూ ఉన్నట్ట పరమ భాగవతోత్తముడు. అందువల్ల ఆ పరమ భాగవతోత్తముడు నారద భగవానుల వారు వెంటనే గమనించి వాడు కడుపులో ఉంటూ ఉండగానే వాడికి ద్వయమంత్రోపదేశం చేసేశారు. జై శ్రీ లక్ష్మీరమణ గోవింద. గరుడ వాహన గోవింద. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వయ మంత్రోపదేశం చేసేసారు కడుపులో ఉండగానే. వాడు కడుపులో ఉండగానే అన్ని బంధాలు తెంపేసుకున్నవాడు. ఎవడైనా సరే పుట్టిన తర్వాత బంధనాలన్నీ తెంపుకుంటారు. వాడు పుట్టకుండానే కడుపులో ఉన్నటువంటి బంధనాలన్నీ తెగిపోయాయి. చూడండి, భగవంతుడి గురించి చెప్తుంటే ఆ తల్లికి ఆ జ్ఞానం కలగలేదు. ఆ కడుపులో ఉన్నటువంటి వాడు ఆ జ్ఞానం కలిగిందండి. ఆ మంచి శుభముహూర్తంలో చక్కనైనటువంటి మగబిడ్డను కన్నదండి లీలావతీదేవి. జై శ్రీరమణ గోవింద. ఇక్కడ వీడు తపస్సు చేస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుల వారు. ఆ హిరణ్యకశిపుల వారు తపస్సు చేస్తున్న సమయంలో లోకాలన్నీ కూడా వాడు ఎలా ఉన్నట్టు అస్థిగత ప్రాణుడై ఉన్నట్టు. ఎందుకంటే కృతయుగంలో ఇదివరలో, ఇప్పుడు కలియుగం అంటే అన్నగత ప్రాణం. ఇప్పుడు అన్నం తినడానికి కూడా లేదనుకోండి, ముందర రైస్ బ్యాన్ పెట్టేస్తున్నారు అన్నమాట. మనది అన్నగత ప్రాణం, వాళ్ళది అస్థిగత ప్రాణం. అంటే ఎముకల్లో ప్రాణం ఉండేదిట. చీమలన్నీ కూడా శరీరాన్ని అంతా తినేసాయట హిరణ్యకశిపుడికి. బ్రహ్మగారు ఎదురుగా సాక్షాత్కరించారు. ఒక్కసారి నెత్తి మీద చేయబట్టగానే యథార్థ రూపం వచ్చేసింది పరిపూర్ణమైన ఆరోగ్యంతో. సృష్టికర్త కదా ఆయన. మరి అలా రావడమేమిటి, కాళ్ళ మీద పడిపోయాడు హిరణ్యకశిపుడు. నాయనా నీ భక్తికి అనుగ్రహిస్తున్నా, ఏం వరాలో కోరుకో, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ఆయన. అనగానే మనకు తెలుసు కదా ఏం కోరుకున్నాడండి. సమస్త శస్త్రాస్త్రాలు మృత్యులేని జీవనము లోకాధీశ లిస్ట్ అంతా రాసుకు పెట్టుకున్నట్ట. 1 2 3 కోరుతున్నట్ట. గాలి వల్ల చావి ఉండకూడదు. పంచభూతాల వల్ల, నవగ్రహాల వల్ల, సమస్త దేవుల వల్ల, యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదుల వల్ల, దేవతల వల్ల, రాక్షసుల వల్ల, పగలు గాని రాత్రి గాని, ఆయుధముల చేత గాని, ఆయుధములు లేని వాటి చేత గాని, చీకటి యందు కాని, వెలుతురు యందు కాని, ఆకాశంలో కాని, భూమి మీద కాని ఎక్కడ నాకు మరణం లేకుండా వరమేమో అని అడిగట్ట. నేను మరణం లేకుండా నీకు వరం ఇస్తా, కానీ నీ మరణాన్ని నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చేయకు హిరణ్యకశిప. దేవుడు మనకి ఎన్నో ఇస్తూ ఉంటాడు. వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయకుండా మనల్ని మనం రక్షించుకోవడమే. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. నేను ఇంకా వెళ్ళి వస్తా అన్నాడు. ఉంటే ఇంకో 3 వారాలు ఏమైనా కొరతాడేమో వీడు, ఏమన్నా స్కీములు స్కాములు చేయడానికి మళ్ళీ అనుకుని తిన్నగా వరాన్ని ఇచ్చారు. బ్రహ్మగారు అదృశ్యమైపోయారు. ఇంటికి బయలుదేరి వచ్చారు. ఎక్కడ ఇల్లాలు లీలావతీదేవి లేదు. ఆకాశంలోనికి వెళ్ళి చూశాడు, ఏడ్చాడు. అప్పుడు నారదుల వారికి వినిపించింది, నీ ఆవిడ ఇక్కడే ఉంది రా అన్నాడు. అలా అనడం ఏమిటి, వచ్చాడు. వచ్చేటప్పటికి చక్కనైన పండంటి బిడ్డ పుట్టి ఉన్నాడు. వీడికి ఏమని పేరు పెట్టాలి అన్నాడు నారదుణ్ణి. చాలా ధన్యవాదాలు నారదా, నీవు కూడా దేవేంద్రుడు ఆలోచించకుండా నాకు పుత్ర భిక్ష పెట్టావు మహానుభావుడివి. వీడి పేరేమిటి అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు. ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడు, ప్రసన్నమైన వదనాన్ని,
కలిగినటువంటి వాడు, లోకానికి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. అందువల్ల వీడి పేరు ప్రహ్లాదుడు. తీసుకుని పోయి భద్రముగా బ్రతుకు అన్నాడు ఆయన నారదుల వారు. అలా అనడం ఏమిటి, భార్యను వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చేసాడు. ఇంకా దండయాత్రలు చెప్పాలా, నాదుల పడగలను ఊడ్చివేశాడు, స్వర్గంలో ఉన్న సౌఖ్యాలని తన సొంతం చేసుకున్నాడు, యక్ష గరుడ కిన్నెర కింపురుషాదులను శిక్షలు వేశాడు, మునీశ్వరుల యజ్ఞాలను ధ్వంసం చేశారు. ముందర మునీశ్వరులు, ముందు యజ్ఞాలు చేసేవారిని, ముందు వేదం చదివే వాళ్ళని, ముందు ధర్మంగా బతికేటువంటి వాళ్ళని. మరి రాక్షసత్వం నిలబడాలంటే, లోకాల రక్షణ కలగాలంటే వీళ్ళందరూ ఏం చేయకూడదు. ఇవన్నీ చేస్తే లోకాలు బాగుంటాయి. కాబట్టి లోకాలు బాగుండడానికి వీల్లేదు, అన్ని తన సొంతం కావాలి. బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళలేదుట, ఈశ్వరుడు పూజించే దైవం కాబట్టి అక్కడికి వెళ్ళలేదుట. నా తమ్ముడిని చంపినటువంటి వాడు ఎక్కడున్నాడు, ఆ విష్ణువుని వైకుంఠంలోకి వెళ్ళాట. తీరా చూస్తే వైకుంఠంలో ఆయన కనబడతాడా? తన గుండెల్లో ఉన్నటువంటి వాడు వైకుంఠంలో ఎందుకు కనబడతాడండి? జై శ్రీరమారమణ గోవింద. దేవతలందరూ తట్టుకోలేక పరమ దుఃఖంతో వెళ్ళి విష్ణుమూర్తి యొక్క దర్శనం చేశారు. నమో నారాయణాయ సమధికానదాయ సర్వేశ్వరాయ నమో నారాయణాయ ధరణి సతే ధర సనశీల పరిరంభ పరిమళ శ్రమజల శ్రమతాయ సరసిజ సరసాయుధ చరణాయ నమో సకలాత్మకాయ హిరణ్యకశిపుడి యొక్క బాధలను తట్టుకోలేకపోతున్నాం అని గొల్లుమని ఏడుస్తూ ఉన్నట్ట సకల దేవతలందరూ. విష్ణుమూర్తి అన్నట్ట, సారీ నేను కూడా ఏం చేయలేనన్నట్టు. ఒక్కొక్కడి సమయం జరుగుతూ ఉంటుంది, పాపానికి కూడా పండాలిగా మరి, కొంచెం ఎండాలి కదా మరి. అందువల్ల వాడిని ఇప్పుడు నేనేం చెయ్యలేను. వాడి మృత్యువు వాడి ఇంట్లోనే పుట్టింది, వాడు ఇంకా పాపాలు చేయాలి. వాడి జోలికి ఎప్పుడు వస్తానో తెలుసా నేను? వాడిని ఎప్పుడు నేను క్షమించరానటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? వాడిని క్షమించరానటువంటి పరిస్థితి. బొమ్మెరపోతన్న గారు బ్రహ్మాండమైనటువంటి పద్యాన్ని చెప్పారు. సుధ సాధులందు శృతులందు సురలందు ధర్మ పదవియందు కగిలినాయందు విప్రకోటియందు ఆ చలగి మానడలుగు నాడహింసలోదు సాధులందు సురలందు శృతులందు మాయకులైనటువంటి వాడు, సజ్జనులైనటువంటి వారు, సాధువులైనటువంటి వారు, వేదములయందు గోవులయందు వేదాన్ని నేర్చుకున్న విప్రకోటి యందు, ఏమండి ధర్మ పదవి యందు తగిలి నాయందు. వాడు భాగవతుల పట్ల, భగవంతుని పట్ల, గోవుల పట్ల, మునీశ్వరుల పట్ల, సజ్జనుల పట్ల వాడెప్పుడు ద్రోహం చేస్తాడో వాడు ఎవ్వరి జోలి దగ్గరికి వచ్చినా ఒప్పుకుంటాను, కానీ పరమ భాగవతోత్తముల జోలికి వాడు వచ్చిన రోజున వాడిని చంపేస్తాను. ఆ రోజున వాడిని ఎవ్వరూ కూడా రక్షించవలసిన పని లేదు. ఆ సమయం కోసం వేచి ఉండండి. అంతవరకు మీరు చక్కగా కన్నులు తినండి. వాడి సార్ ఎప్పుడో ఒకప్పుడు చంపుతానన్నావు కదా, అందువల్ల ఇప్పటి వరకు ఈ అభయం చాలు. అందువల్ల మనం అందరం బాగా వాడి చేత దుర్మార్గాలు చేయించేందుకు మంచి బాగా ప్రోత్సహిద్దామండి.
బాగా ఎంకరేజ్ చేద్దాం దుర్మార్గాలు చేయడానికి. ఎవరిని ప్రోత్సహించారు ముందరా? వాళ్ళందరూ ప్రహ్లాదుడు వంక చూస్తూ ఉన్నారటండి. లోకరక్షకుడైనటువంటి దివ్య నారాయణుని యొక్క అంశతో పుట్టినటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడండి. ఆహా, జై ప్రహ్లాద వరద గోవింద గోవింద. ప్రహ్లాదశ్చాపి దైత్యానా భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మొట్టమొదటి పేరు ఎవరిది అంటే ప్రహ్లాదుల వారిదే. తర్వాతే నారదుల వారి. శిష్యుడి పేరు ముందర గురువు గారి పేరు తర్వాత. అంతే కదా, మళ్ళీ శిష్యుడి వల్లనే గురువులకు పేరు వచ్చేది. ఎలా పేరు వస్తుందండి గురువు గారికి? యోగ్యులైనటువంటి మహనీయులైన అవతారమూర్తులైన శిష్యుల వల్ల వస్తుంది కదా. అదిగోనండి ఆ ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. హరిభక్తులలో ప్రహ్లాదుని సరివారెందైన కల్లగా. హరిభక్తులలో ప్రహ్లాదుని సరివారెందైన పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలానిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంతానుడి మరజన్ సురారిసుతుడు ఏకద్విశ్వము భువరా. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత. విష్ణు తనయందు అఖిల భూతముల యందు ఒక భగవాని. ఇటువంటి గుణవంతుడండి. ప్రహ్లాదుడికి ఎన్ని లక్షణాలున్నాయి. ముందున్నటువంటిది అన్ని లక్షణాల కన్నా గొప్పది భక్తి. ఆ భక్తి అనేటువంటిది రావాలి అంటే ఎంత అనన్యమైన భక్తి అంటే నారాయణుడి మీద ఇన్ని శుభ లక్షణాలుంటే అది వచ్చింది. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి భగవాని. ఏమండి, తల్లిదండ్రుల కన్నా ధర్మవత్సలతో కష్టాలలో ఉన్నటువంటి వారిని చింతించేటువంటి వాడిని, కనుదోయికి అన్య కాంతలడ్డంపైన మాతృభావన చేసే మరలువాని. ప్రతి స్త్రీమూర్తులను వాళ్ళ అమ్మ కనబడుతుందిట. అంతఃపురంలో ఉన్న అమ్మ ఒక్కతే కాదు, ఆయనకి కనిపించిన ప్రతి స్త్రీమూర్తి మాతృమూర్తి అయిన కళ్ళకి. ఎంత గొప్ప దృష్టి అండి. సఖుల ఎడ సోదర స్థితి తరపువాడు. ఏమండి, దైవతములంచు గురువులను తలచువాడు. హాహా, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప లలిత మర్యాదుడండి ఆయన. ఎంత గొప్ప మాట వేసేశారు బొమ్మరపోతన్న గారు. ఏమండి, అటువంటి ప్రహ్లాదుని చూడడానికి దేవతలందరూ కూడా ముచ్చటపడిపోతున్నారట. ఆ సుగుణాలన్నింటినీ కూడా చూసి నిరంతర నారాయణ నామగానం తిరుగుతూ ఉన్నా, తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా, నిదురపోతూ ఉన్న సర్వకాల సర్వావస్థల యందు తాను శ్రీహరి ధ్యానము తప్ప అన్య వెరుంగకుండా ఉండిపోయాట. ఎంత గుణవంతుడండి. అటువంటి బిడ్డ చాలు. సంఖ్యాబలం ఉన్నటువంటి సంతానం కాదు, సంస్కారవంతులైనటువంటి సజ్జనులైనటువంటి కొడుకు ఒక్కడైనా చాలడా.
ఆర్టీసీ బస్సులో మేము కాళహస్తి డ్యూటీకి వెళ్ళేవాడు. మా అబ్బాయికి బాగా తెలుసు. 10 ఏళ్ల క్రితం ఓసారి ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కాం మేము కాళహస్తికి, తిరుపతి నుంచి. ఈ లోపల మా అమ్మగారు చెప్తాను మరి 16 మంది పిల్లల్ని పట్టుకుని ఎక్కింది ఏకంగా బస్సు. ఎక్కిన తర్వాత వాడు ఒకడికేమో అర్జెంటుగా నాన్న కావాలట, ఇంకొకడేమో వెంటనే బస్సు దిగి పారిపోతున్నాడు, ఇంకొకడేమన్నా పక్కనేమన్నా పాపాయి బిస్కెట్ ముక్క నవ్వులేస్తున్నాడు వాడు ఒకడు, ఇంకొకడేమో ఏకంగా పోయి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు వాడు ఏకంగా. నేనే డ్రైవింగ్ చేస్తా, మిమ్మల్ని కాళహస్తికి కాదు కైలాసానికే తీసుకెళ్తా అంటున్నాడు. ఒరే నాయన నువ్వు డ్రైవింగ్ చేసావంటే ఎలాగో కాళహస్తికి వెళ్ళనరా, కైలాసానికి పోతాం మనం అందరం, నువ్వు ఇలా రారా నాయన. ఈ లోపల కండక్టర్ వచ్చాడనమాట. ఏమ్మా ఎవరమ్మా టీచరు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా అన్నాడు అనమాట వాడు వస్తారు. అనగానే ఇవిడంది ఒరే మా పిల్లల మొహంలో నా మొహం కనిపించడం లేదురా, ఒక్కళ్ళో అన్న నీ పోలిక. ఈ 16 మంది నా సంతానమే. 16 మందిని కన్నావా కాళహస్తీశ్వరుడు ఈ రోజున కార్తీక మాసం అనే దండాలు పెట్టిస్తున్నావు కొడుకు పిల్లల చేత. అయ్యయ్యో ఇంతమందిని వేసుకుని ఒక్క దాన్ని ఎలా పెడతావు ఈ రష్లో ఇవాళ కార్తీక సంవారం? సగం మందిని ఇంట్లో పడేసి సగం మందిని తీసుకెళ్ళచ్చు కదా పాపం. ఇంకోసారి పిల్లల్ని కావాలంటే 2వ విజిట్లో తీసుకెళ్ళచ్చు కదా, ఒక్కసారి కాళహస్తీశ్వరుడు ఇంత బాధ పెట్టాలా అమ్మా నువ్వు అని. ఏం చెప్తామరా నాయన కండక్టర్ నాయన, నీలాంటి వాళ్ళు ఇలా తిడతారని సగం మందిని ఇంటి దగ్గర వదిలి సగం మందిని తీసుకొచ్చాను రా నా గాంధారి అవార్డు కలియుగంలో నీకే. జై శ్రీమంతరమణ గోవింద. దినదిన వర్ధమానుడవుతూ ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఒక రోజున ఆయన గానం చేస్తూ ఉన్నట్టు ప్రహ్లాదుడు పరమానంద భక్తుడై చేస్తున్నట్ట. ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో గదాధర పరాపరా చరాచర లోక జనక చరాచర లోక జనక చరాచర లోక జనక జనక. నా కొడుకు నా కోసం ఏడుస్తూ ఉన్నాడు అని హిరణ్యకశిపుడు అప్పుడు గుర్తొచ్చిందంటే నాకు కొడుకున్నాడు అని. పిల్లలు అనేటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు అవకాశం వచ్చినప్పుడే తల్లిదండ్రులు బిడ్డలు గుర్తొస్తే ఎట్లా? అందువల్ల జనకానగానే అవడం నేను కూడా జనకునే కదా. ఇదేమిటి ఎవరిది కొత్త వినబడుతోంది అనేటప్పటికి పక్కనే ఉన్న మంత్రులు అన్నట్లు మీ కుమారుడు ప్రహ్లాద కుమారుడు, మీ ముద్దుల కుమారుడు, మీ తప ఫలము అని అనగానే పొంగిపోయాట. జనకాలంటున్నాడు నా కొడుకు నా ముద్దుల తండ్రిని. పుట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్కసారి చూడలేదు బిడ్డ. ఎలా ఉన్నానంటే 5 ఏళ్ల వాడు అయ్యాడండి అన్నట్ట. ఆహా అలాగా ఎక్కడ నా చిన్నారు బిడ్డ, నా లీలావతి ఎక్కడ ఉన్నారు మా చిన్నవాడు అంటూ వెంటనే వచ్చేస్తున్నట్టు ఆయన. ఒక్కసారిగా వెళ్ళాడు, బిడ్డను కౌగలించుకున్నాడు, తండ్రిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. 2 ముద్దు మాటలు చెప్పరా? నొదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు కన్నయుల సంభాషణములు జనకులకు కన్నయుగల సద్భూషణములు. వేరే పెట్టే బుట్టలు మంచి మంచి నవరత్నాలు ఇవన్నీ ఏం అక్కర్లేదండి. వాళ్ళ ముద్దు మాటలు వింటుంటే ఏం పెట్టుకుంటే ఏం పోయింది. కర్ణయుగల సద్భూషణములు జనకుల తనయుల సంభాషణములు. ముద్దు బిడ్డల యొక్క ముద్దు మాటలు వింటూ ఉంటే వాడు నాన్న అని పిలిస్తే 14 లోకాలను జయించినంతటువంటి గర్వం వచ్చేస్తుంది కదా తల్లిదండ్రులకు. నాన్న ఇలా రారా అని కౌగలించుకుని ముద్దు పెట్టుకుని 2 ఏడుపులు ఏడ్చి గట్టిగా ఆనందాన్ని పట్టలేక పుత్రోత్సాహం అన్నమాట. ఇంత అందగాడు ఇంత ముద్దును మూటగట్టేటువంటి బిడ్డను ఎన్నాళ్ళు చూసుకోలేకపోయాను. నాన్న ఏమైనా నీకు ఇష్టమైనవి నీ మనసుకు నచ్చినటువంటివి ఏది 4 మాటలు ఈ నాన్నతో మాట్లాడు నాన్న అన్నట్ట. ప్రథమ శత్రుత్వం ప్రారంభమైంది.
ఒరే ప్రహ్లాద కథని ఏం నేర్చుకున్నావురా అని మాస్టర్ అడిగారు అన్నమాట. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు బతికిన వాళ్ళు చావగొడతారండి వీళ్ళందరూ. ఆ ప్రహ్లాదుడి మాట విన్నాడా వాళ్ళ నాన్న, వాడిని చావగొడతారు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు అంతే అంటున్నట్ట, వాడు అదే నేర్చుకున్నాడు అనమాట. ప్రహ్లాదుడు చెప్తున్నట్ట, హృద్భాషణ సఖ్యము శ్రవణము వందనార్చనము సేవయు ఆత్మలో నెరుకయు సంకీర్తనం చింతనంబను ఈ 9 భక్తి మార్గముల హరియానమే హరిణ సర్వాత్మనోమి సజ్జనుడయ్యునుట భద్రమంచు దల్లతును సత్యము దైత్యోత్తమ భవకర ముకుంద మాధవ కరుణ గమన పంకజనామా భవకర ముకుంద మాధవ. చాలా మందికి సభలో ఉన్న వాళ్ళకి పాట నాకు తెలుసు, అందుకే వాడుతున్నాను. అందరూ నాతో గొంతు కలిపి పడండి. భవకర ముకుంద పరమ పురుష భవ పరమ పురుష పరమ పురుష జలధిశయన రవిచంద్ర విలోచన జలరుణ భవన చరణయుగ బలివందన గోపవధు
ప్రవిష్టులై సత్సు పుట్టుచున్మరల చర్విత చర్మణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచునైనా ఏమిచ్చిననైనా కాదలకు నేగిననైనా హరి ప్రబోధము. ఆహా ఆహా, హరిభక్తి పూర్వజన్మ సుకృతం ఉంటే వస్తుంది. జన్మ జన్మలలో పెట్టి పుట్టాలి. హరిభక్తి కురతరాలి అంటే ఒకడు చెప్పినంత మాత్రాన, ధనమిచ్చినంత మాత్రమున అడవుల్లోకి పోయినా కూడా హరిభక్తి దొరుకుతుందా అని ప్రహ్లాదుడు చెప్పేటప్పటికీ ఒక్కసారిగా పిల్లవాడిని ఆవలకు నెట్టివేశాడు. ఆగ్రహోదగ్రుడే లేచి నిలబడ్డాడు. పుత్రుడవా శత్రుడవా ఒరేయ్, సాధించడానికి బయట వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరు అక్కర్లేదురా, నీలాంటి ఒక్క కొడుకుంటే చాలురా. ఇటువంటి వాడినా పోయి పోయి కన్నావు. ఆ నారదుడు ఏమన్నా ఉపదేశం చేశాడా? కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా చెప్పుంటాడు, ఏదో జరిగిందిరా వీడికి. భయపత్తు ప్రాబ్లం వీడికి అసలు. వీడు పుట్టుకతో ఇటువంటి హరిభక్తి నీకు ఎవరు చెప్పారు, నీకెక్కడ వినిపించింది అని అంటే అప్పుడు అన్నట్ట ఒకడు చెప్పినంత మాత్రాన, ఏమన్నా ఇచ్చినంత మాత్రాన హరి ప్రబోధములు వస్తాయా? సర్వాంతరంగుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యానుగ్రహం ఉండాల్సిందే. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి దానవ జన్మం, మనం మానవ జన్మ అంటాం, వాళ్ళు దానవులు కదా. ఎక్కడి దానవ జన్మం వెత్తిన ఫలమే ఉన్నది, కానీ నేనే జన్మనెత్తినా నీకు నేను నమ్మి తినే చిత్తం చిత్తం. జయ శ్రీమద్రమారమణ గోవింద. నాయన చదువు లేదు, సంధ్య లేదు, ఇంట్లో కూర్చుని ఇటువంటి ఆలోచనలన్నీ చేస్తున్నావు. నాన్న, మన వృత్తి ఏమిట్రా? ఎవరిని ఎలా చెడగొట్టాలి, ఎవరిని ఎలా సంహరించాలి, యజ్ఞాలను నాశనం చేయాలి, మంచి వాళ్ళని చంపేయాలి, కొట్టు నరుకు చంపు ఇవన్నీ చేయాలి. కానీ ఇంత ఇంత మంచి లక్షణాలు ఉంటే ఎలా నాయన? కాబట్టి వీడిని ఎలాగైనా చెడగొట్టాల్సిందే. అందువల్ల చదువని వాడగ్యుండగు చదివిన సదసద్వివేక చతురత కల్గు నాయనా, చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి, చదువుము తండ్రి. తల్లిదండ్రులు వాడిని కొట్టేస్తారా, వాడిని చంపేస్తారా, వాడిని ఏం చేస్తారు? పాప పసివాడండి, వాడికి ఏం తెలియదండి. కాస్త చదువులేమన్నా చెప్పిస్తే బాగా చెడిపోతాడండి బిడ్డ. అలా అనడం ఏమిటి? శుక్రాచార్యులు వారిని రమండి అన్నారు, వారు అవుట్ ఆఫ్ టౌన్ అండి అన్నారు. అయితే వారి కుమారులు ఉన్నారు కదా, చండుడు మార్కుడు అని ఇద్దరు మహానుభావులు. వాళ్ళు రాక్షస విద్యలను బ్రహ్మాండంగా నేర్పగలిగినటువంటి వాళ్ళు. పుట్టినప్పటి నుంచే నరమాంసాన్ని బిడ్డలకు ఎలా తినాలో ట్రైనింగ్ ఇస్తారటండి వాళ్ళు. అందువల్ల ఆ చండా మార్కుల వారిని అటువంటి విద్యలు అన్ని నేర్పించడానికని పిలిపించారు వాళ్ళని. మా వాడు పని పాట లేకుండా, చదువు సంచాలు లేకుండా చెడిపోతున్నాడు. మాట్లాడితే హరిభక్తి అంటున్నాడు, హరి అన్న మాట వాడి నోట్లోంచి రావడానికి వీల్లేదు. అందువల్ల మా పిల్లవాడికి మంచి విద్యలు చెప్పించండి. దుర్మార్గాలు ఎలా చేయాలో, మట్టలు ఎలా చేయాలో, లోకాలను ఎలా జయించాలో, ఎదుటి వాళ్ళ ధనాన్ని ఎలా దోచుకోవాలో మా వాడికి బాగా నేర్పించండి అని అన్నారు. మీకెందుకు అర్థశాస్త్రాలన్నీ కూడా మీ వాడికి బ్రహ్మాండంగా నేర్పిస్తాం. నీతి విజ్ఞాన సుధలన్నింటినీ కూడా పక్కకు తోసేసి మీ వాడికి దండనీతిని బ్రహ్మాండంగా నేర్పిస్తాం. మీకెందుకు అప్పగించండి పిల్లవాడిని మాకు అన్నారట. ఏదో మేము చెప్పినట్టు వింటావా ప్రహ్లాద అన్నారు. గురువు గారు మీరు ఏం చెప్పినా వింటానండి అన్నారు. అనేటప్పటికి ఆహా చూసారా, గురువుల్ని చూడగానే వాడు మనసు మారిపోయింది. వీడిని మార్చేస్తాం. పిల్లలతో చేరిన వాడు కూడా పిల్లల్లాగే అయిపోతాడు, దానవ బాలకుల వల్ల అయిపోతాడు. మేము తీసుకెళ్తామని తీసుకువెళ్ళిపోయారు. ఒక్కసారే పాఠం చెప్పడం, పాఠాన్ని అప్పచెప్పేస్తాడు. ఏక సంథాగ్రాహి అయిన మహానుభావుడు. మిగిలిన సమయంలో వెళ్ళి నారాయణ నామగానం చేసుకుంటూ ఉంటాడు. సకల విద్యల యందు ఆరితేరిపోతున్నట్ట. ఆ తర్వాత నాయన విద్యలన్నీ వచ్చాయి అని వచ్చేసాయి గురువు గారు. ఏది అప్పచెప్పన్నారట. అప్పచెప్పాయి. వీటిల్లో నాకు ఏం నచ్చాయో మీరు చెప్పన్నారట. అవన్నీ ఏం గుర్తులేవండి అన్నట్టు.
అందువల్ల గురువు గారి దగ్గర సకల విద్యలో చక్కగా నేర్చుకుంటున్నాడు పసివాడు. సకల విద్య పారంగతుడు అయ్యాడని తెలిసిన తరువాత తిన్నగా తండ్రి గారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. తండ్రి గారిని చూడగానే పిల్లవాడి ముఖం వికసించింది. మా నాన్న నిన్నాళ్ళ తర్వాత చూశారని కన్నతల్లి కన్నుల వెంట కళ నీళ్లు కారుతూ ఉన్నాయి. రారా నాయన, ఆహా ఏం చదువుకున్నావు, చక్కగా బుగ్గలు వచ్చాయి, మంచి బుద్ధులు వచ్చినట్టున్నాయి, బుగ్గలు వచ్చాయి బుద్ధులు వచ్చినట్టున్నాయి నాన్న, ఎంత బాగా చెడిపోయావు, ఏమేమి నేర్చుకున్నావు నువ్వు, నీకు దేవతలను చంపడం నేర్పించారా, యజ్ఞాలని నాశనం చేయడం నేర్పించారా, నీకు స్వర్గం పైన అధికారాన్ని ఎలా చలాయించాలో నీకు నేర్పించారా, ఏది నీ మనసుకు నచ్చిన ఒక మంచి పద్యాన్ని చెప్పి నా మనసుకి ఆనందాన్ని కలగజేయి నాన్న అన్నాడు.